ఏం విష్ణన్న ఎప్పుడొచ్చావు? తమ్ముడు ఎలా ఉన్నావు? ఊర్లో ఉండే బతుకులు కదన్నా, ఏం మారుతాయి. సరే కానీ ఈసారి నువ్వు సిటీకి వెళ్ళినప్పుడు మా బామ్మద్ గారిని కూడా తీసుకెళ్ళన్నా, నీతో పాటు జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటాడు. సరే వెళ్ళొస్తా. సరే అన్న. యారా సరే తినట్లేదు అలా సిక్కిపోయావు. ఓహో మీ సిటీ వాళ్ళు డైట్లోని ఏవో మెయింటైన్ చేస్తారు కదా, మర్చిపోయా. ఏదైనా సిటీలో ఉంటే లెక్క వేర్రా, డబ్బుకు డబ్బు సంపాదించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్. మొన్న ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే రూమ్లో ఉన్నానని చెప్పే గుర్తుందా? అవును. నేను అదే రూమ్లో 3 రోజుల నుంచి జ్వరంతో పడుకున్నా. కనీసం మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరురా. నువ్వు పగలంతా పొలం పని చేసుకుని 10,000 రూపాయలు సంపాదించుకొని పొద్దుపోయేసరికి ఇంటికి వెళ్ళిపోతావురా. కానీ నేను ఎవరి కాళ్ళ కింద పని చేసుకొని వాడు ఎన్ని తిట్లు తిట్టినా భరించుకొని ఏ అర్ధరాత్రప్పుడు రూమ్కి వెళ్ళాలరా. నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదురా సిటీ లైఫ్. సరే కానీ ఇంటికి వెళ్ళి బ్యాగ్ పెట్టి వస్తా. కార్తీక్ గారికి ఫోన్ చేసి రమ్మను. ఏరా అలా బ్రేక్ వేసావు? కార్తీక్ గాడు కార్తీక్ గడికి అయింది. పిల్లల్ని స్కూల్లో దింపొస్తుండగా దారిలో యాక్సిడెంట్ అయ్యిందిరా. తీసుకెళ్తున్న దారిలోనే చనిపోయాడు. ఎంత జరగక ఒక మాట కూడా చెప్పాలనిపించలేదురా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 రోజులు పడుతుందిరా. నిన్నెందుకు బాధ పెట్టాలని చెప్పలేదు. పాపం వాడికి 2 ఆడపిల్లలరా. ఇంట్లో వాడు అప్పుడే సంపాదిస్తాడు. కార్తీక్ గారు మనంత చదువుకోలేదు కానీ వాడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ముందే ఆలోచించాడు రా. ప్రతి నెల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం 400 నుంచి 500 కట్టేవాడు రా. వాడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని చాలా మంచి పని చేశాడు రా. ఇప్పుడు వాడి కుటుంబానికి దాదాపు 2 కోట్ల రూపాయల వరకు కవరేజ్ లభిస్తుంది. వాడికి ఆర్థిక సహాయం కోసం ఎవరి దగ్గర చేయి చాపక్కర్లేదు. సరే పదా ఇప్పుడు ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వద్దుగానే ముందు కార్తీక్ గడ ఫ్యామిలీని కలుద్దాం. వారం రోజులు ముగికి ముందే ఎక్కడో చోట రోడ్డు ప్రమాదం కోసం వింటూనే ఉంటాం. ఇలాంటి రోజుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఒకే ఒక నిర్ణయం వల్ల మీ కుటుంబ భవిష్యత్తునే మార్చొచ్చు. లింక్ నా బయోలో ఉంది, వెళ్ళి చూడండి.